పత్రికల్లో గడిచిన 2-3 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ లోగో అంటే రాజముద్ర, తెలంగాణ తల్లి, రాష్ట్ర గేయానికి సంబంధించిన అంశాలు చర్చనీయాంశాలుగా ఉన్నాయి. పత్రికల్లో ప్రధానమైన వార్తలుగా కనబడుతున్నాయి. కాకతీయ కళాతోరణం చార్మినార్ తొలగింపు, ఆ 2 గుర్తులు సామాన్యులపై పెత్తనం చేసే ఆనవాళ్లుగా అభిప్రాయము, 1969 తెలంగాణ ఉద్యమ స్మృతులకు స్థానం, తర్వాత పోరాట పటిమ జ్వలించేలా రాజముద్ర, వ్యవసాయం ప్రతిబింబించేలా ఏర్పాటు, వీటితో పాటుగా సర్వమతాలకు ప్రతీక ఒక గుర్తు, రాష్ట్ర అధికారిక చిహ్నం గీతం ఖరారు, 4 గంటల పాటు సీఎం భేటీ, పాల్గొన్న బట్టి కోదండరాం, అందశ్రీ, కీరవాణి. ఇక్కడ చిహ్నంలో మార్పులపై బీఆర్ఎస్ ఆగ్రహం, రాష్ట్ర గీతాన్ని తెలంగాణ వారితోనే స్వరకల్పన చేసి పాడించాలని డిమాండు, గతంలో పాడిన వారు ఆంధ్ర వ్యక్తే కదంటూ కాంగ్రెసు ఎదురు దాడి. ఇదొక అంశం. గమనించాల్సిన మరొక అంశం అంటే ఏ స్థాయిలో జరుగుతున్న దానికి. నమస్తే తెలంగాణలో కాకతీయ కళాతోరణం చార్మినారు. ఇక్కడ పరాయి భావాలు, పరాయి చూపులు, పరాయి భాష, పరాయి చెవులు, పరాయి నడక, పరాయి చేతలు అన్నీ పరాయివే. అట్లా కాకూడదనే నా తిక్క కాలోజీ, నా గొడవలో కాలోజీ చెప్పిన ఒకానొక అంశాన్ని కూడా ఇక్కడ తీసుకొని ఒక పోయిటిక్ ఎక్స్ప్రెషన్, చరిత్రను చెరిపేసే కుట్ర అని నమస్తే తెలంగాణ ఒక ప్రధానమైన వార్తగా ఇందులో తీసుకున్నది. ఇక్కడ ఇందులో దశాబ్ది దంగల్, తెలంగాణ 10 ఏళ్ల ఉత్సవాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ హడావిడి అని ఒక వాడుతున్నది. గమనించాల్సిన మరొక అంశం, ఇక్కడ ఎందుకు ఇన్ని చెప్పాల్సి వస్తున్నది అని అంటే దీని వెనుక జరుగుతున్న కొన్ని విషయాలు ఉన్నాయి. అవి చాలా సీరియస్గా తీసుకోవాల్సినవి, ఆలోచించవలసినవి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందువల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది, దానికి కారణాలు 4, 5, 10 కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడమే ఒక పొరపాటుగా అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంటే తెలంగాణతో ఉన్న పేగుబంధాన్ని అది తెంచుకున్నది, తెలంగాణలో ఉన్న స్థానికత, తెలంగాణ కోసం ఏర్పడిన పార్టీ, తెలంగాణ ప్రజల రాజకీయ ఆలోచనల వ్యక్తీకరణ వేదిక టీఆర్ఎస్, అది ఒక జాతీయ పార్టీగా మారింది. కానీ ఎప్పుడైతే ఆ మార్పు జరిగిందో తెలంగాణ ప్రజలకు దానికి దూరం పెరిగింది, ఎడం పెరిగింది. దీంతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో లేని వారికి అవకాశాలు ఇవ్వడం వలన, రాజకీయంగా పదవులు ఇవ్వడం వలన, తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసిన వారిని అందలం ఎక్కించడం వలన ఆ నాయకత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వాస్తవానికి కాంగ్రెస్ మాటలు నమ్మినరు, కాంగ్రెస్ వాళ్ళ హామీలు ఎవరు, కాంగ్రెస్ వాళ్ళ హామీలు నమ్మినా నమ్మకపోయినా వాటి గురించి జనం ఆలోచన చేయలే. మేము ఏరి కోరి తెచ్చుకున్న తమ పార్టీ అనుకున్న, తమ నాయకుడు అనుకున్న వారు ఇట్లా చేస్తున్నారేమిటి అనే కొన్ని ప్రశ్నలు, కొన్ని అంశాలు తెలంగాణ ప్రజల మనసులను గాయపరిచిన, ఇబ్బంది పెట్టిన ఏదో జరిగింది. అందువల్ల ఆ వ్యతిరేకత కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయింది. అందుకే ఓటమి కూడా ఘోరమైన పరాజయం ఏం లేదు. 39 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నది బీఆర్ఎస్. అంటే ఆ మేరకు మీరు తెలుసుకోవాలి అని తెలంగాణ సమాజం ఆ పార్టీకి చెప్పింది. వాస్తవం ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు రావడం ఒక ప్రక్రియ జరిగింది. ఇక్కడ నిజంగానే బీఆర్ఎస్ కోలుకుంటుందా లేదా, కోలుకోవడానికి మరింత వ్యవధి పడుతుందో ఏమో అనే అంశం ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కోలుకోవడానికి, బీఆర్ఎస్ ఎదగడానికి కావలసినంత శక్తిని, కావలసినంత అవకాశాలను పుష్కలంగా ఇస్తూ ఉన్నారు. ఎందుకు? తెలంగాణ రాష్ట్ర గేయం విషయంలో ఆ రాష్ట్ర గేయాన్ని ఆనాడే గనక కేసీఆర్ ఒప్పుకొని ఉంటే చర్చ మరోలా ఉండేది. రాష్ట్ర గేయం లేకుండా కానీ పోయింది. ఉద్యమ సందర్భంలో కేసీఆర్ అన్నారు జై జై తెలంగాణ గురించి, వారే ప్రస్తావించారు. మరి ఇన్ని విషయాలు మాట్లాడిన వారు ఎందుకు రాష్ట్ర గేయంగా మార్చలేదు, ఎందుకు పట్టించుకోలేదు? అరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకుంటున్నది గొప్ప విషయమే కదా, ఆనాడు తెలంగాణని బోర్డుల మీద రాసినాం, ఇవాళ తీజీగా మారుస్తున్నారు, ఆనాడు నా భావోద్వేగాలు, తెలంగాణ సెంటిమెంట్ పట్టుకుంటున్నారు అని వరకు ఉన్నది. కానీ ఇప్పుడు అది లోగో మార్చడం అంటే రాజ్యాలు అయినాయి, రాజులు లేరు, కానీ వారి గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తుల్లో ప్రభువులు నిరంకుశులు అనేది ఒక నానుడి ఉన్నది, ఒక మాట ఉన్నది. ప్రభువులు లేరు ఇవాళ, రాజులు లేరు ఇవాళ, కానీ వారి గుర్తులు ఆనాడు రాజ్యాలకున్న, ఆనాడు వారు వ్యవసాయ రంగంలోనూ లేదా
సర్వజన హితాన్ని కోరడంలోనూ రాజులుగా ప్రభువులైన మానవులే, ఎవరైనా మనుషులే, అలాంటి వారు చేసిన కొన్ని గుర్తులు, కొన్ని అంశాలు, కొందరు వ్యక్తులు, కొన్ని కొండ గుర్తులు, ఇవి ఆయా సమాజాల సామూహిక చైతన్య వ్యక్తీకరణకు, ఉనికికి ప్రతీకలుగా, ప్రతిపాదికలుగా నిలబడుతూ ఉంటాయి. అట్లనే తెలంగాణ ఉద్యమంలో ఓ చార్మినారు, ఓ గోలుకొండ, కాకతీయుల కిల్లా, ఇవన్నీ సమ్మక్క సారక్క, ఇవన్నీ కూడా వ్యక్తీకరణలుగా నిలబడినాయి. ఇవాళ ఈ రెండు చిహ్నంలో మార్పులు చేస్తామని చెప్పడం కాస్త ఆలోచిస్తే బాగుండేదేమో. ఎందుకు అనంటే బీఆర్ఎస్ ఏడాది కాలంలోనే ఎదగడానికి నిజంగానే బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారి దూరమై వెళ్ళిపోయిన తర్వాత ఇప్పట్లో కోలుకుంటుందా, ఎంత సమయం తీసుకుంటుందో కదా అని చర్చ ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పొరపాట్లు ఏమైనా చేస్తే కనుక, ప్రజల సమస్యను వారు పట్టించుకోకుంటే కనుక ఆనాడు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి నిలబడాలి, అంతవరకు ఏడాది 2 నెలల వ్యవధి పట్టవచ్చునో ఏమో అనుకున్న దశ నుంచి కేవలం 6 నెలల కాలంలోనే తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ అస్తిత్వము, ఉనికి, తెలంగాణ భావోద్వేగాన్ని పట్టుకునే అంశాలైన వీటిని తనకు అనుకూలంగా మలుచుకొని తెలంగాణ చరిత్రను చెరిపేస్తున్నారని, తెలంగాణకున్న గుర్తులను తీసేస్తున్నారని ఒక చర్చ ప్రారంభమయ్యేలా చేసింది. దానికితో దీన్ని అవకాశంగా తీసుకొని టీఆర్ఎస్ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేయబోతున్నది. మరి నిజంగానే వీటి విషయంలో నిజంగానే తొందరపడుతున్నారా, లేదు ఆ తీసేయడం వెనుక నిజంగానే ఆనాడున్న గుర్తులు అవి ఉన్నాయి, మరి అశోక చక్రం ఉన్నది కదా, ఆ విషయంలో చర్చ చేస్తున్నారు. ఈ చర్చకు కాకతీయులకు, కుతుబ్షాహీలకు అశోక చక్రవర్తి ఎట్లా భిన్నమైన వారు, సత్యమేవ జయతే ఎట్లా భిన్నమైన అంశం, బుద్ధుని చారిత్రక వారసత్వం మిగతా ప్రభువుల కంటే ఎట్లా భిన్నమైనదో ఆ విషయాన్ని వివరించాల్సి ఉన్నది. మరి తెలంగాణకు బౌద్ధానికి విడదీయరాని సంబంధం ఏమైనా ఉన్నదా, మరి ఉంటే కనుక తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎందుకు రాలేదు, ఇవాళ ఎందుకు తీసుకొస్తున్నారు, ఇత్యాది విషయాలు కూడా జనసమూహంలో చర్చకు పెట్టాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇవి ఒక అంశాలుగా మనం చూసినప్పుడు ఇవాళ బీఆర్ఎస్ మరొకసారి తెలంగాణ భావోద్వేగాన్ని పట్టుకొని బలంగా నిలబడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకే వారు అంటున్నారు, ఇక్కడ కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీకి ప్రణాళిక, రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు, అధికారిక చిహ్నాలను మారుస్తుండడంపై తీవ్ర విమర్శలు. దానికి తోడు కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవ ర్యాలీ జూన్ 1వ తేదీన 10,000 మందితో గన్ పార్క్ నుంచి అమరజ్యోతి వరకు ఊరేగింపు, 2న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ, తర్వాతి రోజు జిల్లా కేంద్రాల్లో వేడుకలు, సేవా కార్యక్రమాలు, బీఆర్ఎస్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కమిటీ భేటీలో నిర్ణయాలు. ఇవి లోగో మార్పిడిపై బీఆర్ఎస్ నిరసన, నేడు చార్మినార్ వద్ద కేటీఆర్ ఆధ్వర్యంలో ధర్నా, వరంగల్లోనూ నిరసన తెలపాలని యోచన. అంటే ఎరువుల కోసము, విత్తనాల కోసము, ధాన్యం కొనుగోలు కోసము ఈ అంశాలు మాట్లాడుతూ వచ్చిన టీఆర్ఎస్ వీటిపైన ధర్నాకు, ఆందోళన కంటే కూడా భావోద్వేగపూరితమైన అంశాలు ఇవి గుర్తులు. చార్మినారు, కాకతీయ తోరణము, ఈ ఒకానొక చరిత్ర 1000 సంవత్సరాల నుంచి ఇవాల్టి వరకు ఆ మధ్యలో జరిగిన 2 ఘటనలు. క్రీస్తు శకము 1000వ సంవత్సరంలో తెలంగాణలో కాకతీయుల పరిపాలన పునాది పడితే అది 13, 14వ శతాబ్దం నాటికల్లా అది పూర్తయింది, అంతమైపోయింది ఆ రాజ్యం. ఆ తర్వాత 15వ శతాబ్దంలో ముగింపులో, 16 ప్రారంభంలో చార్మినార్ నిర్మాణం, కుతుబ్షాహీల పరిపాలన, హైదరాబాద్ నగర నిర్మాణానికి పునాది పడడం, ఇది ఒక చరిత్ర. ఈ 2 అంశాలు భావోద్వేగపూరితమైనవి. ఈ భావోద్వేగాన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళడం, దానికి తోడు ఏ మాట కామాటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇవాళ మంత్రివర్గంలో ఉన్నవారు కొద్దిమంది మినహాయిస్తే మిగతా వారు ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో లేరు. వాస్తవానికి రేవంత్ రెడ్డి ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ పేరుతో తెలంగాణ ఉద్యమం జరిగిన మాట వాస్తవం. అయితే ఆనాడు చంద్రబాబు చెప్పినట్లుగా నడిచిండ్రు, చంద్రబాబు చెప్పినట్లుగా విన్నారు అనే ఒక అభిప్రాయం ఉన్నది.
తెలంగాణ తెలుగుదేశం తెలంగాణ తెలుగుదేశం కాంగ్రెస్ ఒకవైపున కార్యక్రమాలు చేస్తే ఈ పార్టీ కార్యక్రమాలు చేసింది. జేఏసీలో తాము ఉంటామన్నారు. కానీ ఆనాడు టీఆర్ఎస్ లీడింగ్లో ఉన్నది కాబట్టి వాళ్ళు బయటికి రావడము. రేవంత్ రెడ్డి పూర్తిగానే తెలంగాణ ఉద్యమంలో లేరు అని చెప్పడానికి లేదు. ఆయన రాజకీయ ప్రస్థానంలో టీఆర్ఎస్లోనూ ఉన్నారు, ఆనాడు తెలుగుదేశం పార్టీలోను ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం రాజకీయంగా టీఆర్ఎస్ ప్రారంభించినప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు ఆయన. కాబట్టి మిగతా వాళ్ళకున్నంత షేర్ ఆయనకు లేకపోవచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలోనే ఉన్నారు. అయితే ప్రధానమైన స్థానంలోనూ ఫ్రంట్ వారియర్గానూ వారు లేరు. అయితే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వారు కార్యక్రమాలను రావుల చంద్రశేఖర రెడ్డి ఉన్నారు, నాగం జనార్దన్ రెడ్డి ఉన్నారు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు, రేవంత్ రెడ్డి, వీళ్ళంతా తెలంగాణ తెలుగుదేశం, మోత్కుపల్లి నర్సు, వీళ్ళంతా తెలంగాణ తెలుగుదేశం పేరుతో యాక్టివిటీలో ఉన్నవారే. కానీ ఆనాడు పరిగణలోకి రాలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం చెప్పడం గందరగోళాలు ఉన్నాయి. ఇవన్నీ అదొక అంశం. రాష్ట్ర గేయం విషయంలో తెలంగాణ సమాజం నుంచి పెద్దగా చర్చలు, ఎందుకంటే గేమ్ తీసుకొని వస్తున్నారు, బాగానే ఉంది. సరే, కీరవాణి సంగీత సారథ్యం పైన ఒక చర్చ ఉన్నది, అదో చరిత్రలో ఒక రికార్డ్ అవుతున్నది, ఒక అభిప్రాయంగా ఉండనివ్వండి. కానీ ఈ లోగో మార్పుల పైన రాజకీయంగా 2 శిబిరాల్లో 2 ఆలోచనలకు వేదికగా మారుతున్నది. ప్రధానమైన దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రజలు సీమాంధ్ర పాలన వద్దు అని, తెలంగాణ తనకు తానుగా ఉంటుందని 1952 నుంచి 56 వరకు హైదరాబాద్ రాష్ట్రంగా తన అస్తిత్వం ఉనికి ఉన్నది కాబట్టి తమ రాష్ట్రం తనకు ఉండాలని 56లోనూ ఆనాడు విలీనాన్ని వ్యతిరేకించి అక్కడ ఉద్యమం జరిగింది. 2014లో విజయాన్ని సాధించుకున్నది. పడుతూ లేస్తూ ఉద్యమం కొనసాగుతూ వచ్చింది. ఇవాళ దశాబ్ది ఉత్సవాలు ముగింపు అని ఒకరంటే ఇవాళ ప్రారంభమవుతున్న ఒకరనడమే రాజకీయంగా వచ్చిన ఒకానొక విభజనకు లేదా 2 భిన్నమైన రాజకీయ ఆలోచనలకు కారణభూతమైంది. ఇవాళ మళ్ళీ ఉత్సవాలు ఏకాభిప్రాయంతోనో ఏకోన్ముఖంగానో కాకుండా ముగింపుగా ఒకరు చెప్తున్నారు. దానిపైన లోగో మార్పులు, ఇవన్నీ 2 ఆలోచనలుగా 2 పాయలుగా విడిపోతున్నట్టు కనబడుతున్నది. ఏతావాత తేలుతున్నది. ఈ విషయంలో పునరాలోచన చేస్తారా లేదా తెలంగాణ సమాజానికి అర్థం చేయిస్తారా ఏమిటో, కానీ రాజకీయంగా తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ ఎదగడానికి, మరోసారి పట్టు సాధించడానికి ఒక సావకాశంగా అటువైపు నుంచి ఒక అంశం ఉందా, అలాంటి ఛాన్స్ ఇస్తున్నారా, అట్లా వాతావరణం అట్లా కనబడుతున్నదని చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతూ ఉన్నది.